ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మేము మొబిలైజ్ చేస్తాము, ఇస్తాము అంటే మాత్రం ఇది లాంగ్ వే టు గో అనేది నా భావం. రైట్. ఒకసారి మెరుపుల మహేష్ గారు జనసేన అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్దాం. సో మెరుపుల మహేష్ గారు 2 ఆస్పెక్ట్స్ నేను కేంద్ర బడ్జెట్లో మిస్ అయ్యారు. మీరు అనొచ్చు తెలంగాణకి మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి అనుకోవట్లేదు. 7,000 కోట్ల రూపాయలు కావాలి కాంగ్రెస్. వాసుదేవన్ గారు మీ వాయిస్ వినబడట్లేదండి. మీకు వినిపిస్తుంది కాసేపట్లో, ఎందుకంటే మీరు ధర్నా ప్లేస్లో ఉన్నారు కదా, జంతర్ మంతర్ దగ్గర కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వినిపిస్తుంది. ఇప్పుడు మహేష్ గారు మీకు వినిపిస్తుందా? ఆయన వినిపిస్తుంది, చూసారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రైట్. సో మహేష్ గారు, ఈ 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సిన పవర్ జ్యూస్ అది, దాని గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయడానికి టెక్నికల్గా వాళ్ళు అనొచ్చు, అది 2 రాష్ట్రాల మధ్య వ్యవహారం, మేము ఎవరో ఇన్వాల్వ్ అవుతాం, సరే అది పక్కన పెడదాం. రెండోది, హైదరాబాద్తో రాజధాని, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది. మీకు ఎలాగో రాజధాని లేదు, పాడు లేదు, ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండండి అని ఏమైనా ఉదారంగా ఏమైనా ప్రకటిస్తారేమో. మరి మీరేమో భాగస్వామ్య పక్షం, ఎన్డీఏలో కీలపక్షం, మోదీ గారికి ధైర్యం ఇచ్చేంత నాయకుడు మరి మీ నాయకుడు, మేరే పీచే పవన్ కళ్యాణ్ అని ఆయన అంటారు. మరి దాన్ని ఉపయోగించుకోవాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకు తీసుకోవాలా? ఇంకో 10 ఏళ్ళు ఎందుకని మీరు ఒత్తిడి చేయలేకపోయారు? ఒత్తిడి చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేకపోయింది జనసేనకి? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంటనే అభిమానానికి మీకు, అలాగే ప్యానల్ అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికే కేటాయిస్తారు, నాకు తెలుసు. ఈ జవాబు ఊహించే నేను ఆ ప్రశ్న వేసా. నేను అది కూడా సప్లిమెంట్ కూడా చెప్పాను, నేను మీ దగ్గర నుంచి జవాబు ఊహించే చెప్పా. అది సరే సార్, ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రానికో లేకపోతే బీహార్కో. ఇప్పుడు నిన్న చూసినట్టయితే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఖడ్గే గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇది ఒక 2 స్టేట్లకే ఇచ్చిన బడ్జెట్, అసలు ఇంకేమీ లేదు, ఇది వాళ్ళిద్దరి కోసమే పెట్టిన బడ్జెట్ అని చెప్పి సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాగైతే ఆరోపిస్తాయో వాళ్ళు కూడా అలాగే చెప్పడం జరిగింది. సో మనం ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే, గత 7 బడ్జెట్తో పోల్చుకున్నట్టయితే, ఏదైతే తెలుగుదేశం బీజేపీతో డిఫర్ అయినప్పటి నుంచి పోల్చుకున్నట్టయితే, అట్లీస్ట్ ఈసారి బడ్జెట్ లో 2 ప్రస్తావనలు జరిగినాయి. ఒకటి, పోలవరం మీద స్పష్టత ఇవ్వడం ప్రయత్నం చేశారు. టోటల్ గా అది మేమే దాని బాధ్యత తీసుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. ఇంతకు ముందు దీని గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు, కనీసం ప్రస్తావించిన దాఖలు కూడా లేదు. గత 5 సంవత్సరాలుగా ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేసాము. రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ మనం వ్యతిరేకించిన బిల్లే లేదు. కనీసం ఒక మాట కూడా అడగలేని పరిస్థితి. కనీసం బడ్జెట్ లో ఎక్కడ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేని పరిస్థితి. ఆ స్థాయి నుండి అట్లీస్ట్ నంబర్ గేమ్ లో కనీసం వీళ్ళ వల్ల గవర్నమెంట్ సపోర్ట్ అయిన ఉద్దేశంతో నిన్న పోలవరం మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాలకి వాళ్ళు కొంత నిధులు ఇవ్వడం జరిగింది. అదేలాగా హైదరాబాద్ నుంచి వైజాగ్ కోస్టల్ కారిడార్ మీద ఒక చెప్పడం జరిగింది. 12,500 కోట్లు అమరావతి రాజధానికి నిన్న చెప్పడం జరిగింది. అది గ్రాంట్ రూపంలో లేదు అని నిన్న స్పష్టత తెలియజేశారు. బట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సపోర్ట్ చేస్తాం, అది మేము కట్టడమా వాళ్ళకి కట్టడం అనే దాని మీద కూడా డిస్కషన్ తీసుకుంటాం నిన్న విషయం చెప్పారు. ఫస్ట్ టైం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేదు, మనకి చాలా అవసరం ఉంది అనే విషయం కూడా అది ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా చాలా అంశాల మీద కూడా నిన్న బడ్జెట్ అనేది వెళ్ళింది. నేనేమంటానంటే సార్, మనం ఇంకొక 5 ఇయర్స్ కూడా ఉంది. ఈ ఒక్క బడ్జెట్ లోనే మొత్తం కేటాయించేసి ఇప్పటికే అయిపోయింది, క్లోజ్ అండ్ సబ్జెక్ట్ ఏమీ కాదు. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా మహేష్ గారు, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. మీరు అడగాల్సిన విషయాలు కొత్తగా అధికారులకు వచ్చిన కంగారులో ఏమన్నా మర్చిపోతున్నారేమో గుర్తు చేస్తున్నా, అంతే. అడిగాం కాబట్టి సార్ కనీసం ఇదన్నా ఇచ్చారు. అడగకపోతే కూడా వచ్చేది కాదు అసలు చెప్పాలంటే. అసలు మా అవసరమే లేకుండా బీజేపీ గవర్నమెంట్ అంటే ఎక్కడన్నా నంబర్ గేమే. మా అవసరమే లేకుండా వచ్చినట్టయితే ఇంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు ఇస్తారు? ఎవరైనా అడిగితేనే ఇస్తారు. బట్ ఈసారి ఏంటి పరిస్థితి అంటే, డెఫినెట్లీ ఈసారి కేంద్ర మంత్రి కానీ లేకపోతే మిగిలిన వంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి విషయం కానీ పోలవరం మీద వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే పోలవరం అనేది ఒక లైఫ్ లైన్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కానీ లేదు, భారతదేశంలో ఆహారం కోసం అనే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెల్లించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ పోలవరం ఫినిష్ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది విషయం అందరికీ తెలుసు. సో ఆ 2 పాయింట్లు తీసుకున్నట్టయితే నేషనల్ వైడ్ కూడా చాలా జరిగింది సార్. ఇప్పుడు ముద్రా లోన్స్ లాంటివి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వెళ్ళారు. సో అందులో ఎంత స్కోప్ ఉన్నట్టయితే అంత స్కోప్ లోనూ మనం అవకాశాలు వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, కొత్త ఉద్యోగాల మీద చాలా జరిగింది. ఇంకోటి, ఈ బడ్జెట్ లో సార్ మనం డెఫినెట్ గా ఆంధ్రాకే కన్ఫైన్ అయ్యి తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మనం అనుకున్న విధమైన సాటిస్ఫాక్షన్ మనకు రాకపోవచ్చు. కానీ 2047 అనే విజన్ మీద
చాలా వరకు 20 years మైండ్ లో పెట్టుకొని ఫర్దర్ గా ఇండియా నంబర్ 2 లోకో నంబర్ 1 లోకి వెళ్ళాలన్నప్పుడు ఏ అయితే ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వస్తుందో, ఏ విధంగా ఎంకరేజ్ చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా నేను పెట్టడం జరిగింది. నిన్న చాలా మంది చార్టర్డ్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఎకనామిక్ గా బాగా ఎకనామిక్స్ లో కొంచెం బలంగానే పట్టుగా ఉన్న వాళ్ళు కానీ, నేను కూడా బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత నేను తెలుగు ఛానల్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళకుండా నేను జస్ట్ అదర్ ఛానల్స్ చూసాను. ఎందుకంటే మన వాళ్ళు ఎలా తీసుకుంటామో తెలియదు, బట్ అట్లీస్ట్ ఏం జరుగుతుందో, దేశం వైపు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ బడ్జెట్ అనే పాయింట్ మీద తీసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట మాక్సిమం వాళ్ళు సాటిస్ఫై చేశారు సార్. భారతదేశంలో ఎన్ని బడ్జెట్ ప్రవేశపెట్టినా ఖచ్చితంగా ఏ ఆర్థిక మంత్రి కూడా 100% సాటిస్ఫాక్షన్ చేస్తారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. బట్ అట్లీస్ట్ నేను నా పోలవరం పాయింట్, అమరావతి పాయింట్, అట్లీస్ట్ రైల్వే మన యొక్క వైజాగ్ పోర్టు గురించి కానీ ఓకే, నేను గతంతో పోల్చుకుంటే 50 కోట్లు తక్కువ ఇచ్చారు, నేను కదలట్లేదు. ఇంత ముందు పోల్చుకుంటే తక్కువ ఇచ్చారు మన యొక్క వైజాగ్ పోర్టుకి. బట్ అట్లీస్ట్ ఈ బడ్జెట్ కాకపోయినా నెక్స్ట్ బడ్జెట్ లో పెడతారు. ఇంకా మనం తెచ్చుకోవాల్సిన అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. కేంద్రము చాలా 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 స్కీమ్స్ లో చాలా ఇచ్చింది సార్. ఈసారి దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోగలిగితేనే ప్రతి స్టేట్ కూడా ఒక సఫిషియెంట్ గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నిన్న ఆ విధంగా తీసుకున్నట్టయితే క్యాన్సర్ లాంటి దానికి ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఏదైతే ఈ యొక్క ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది తగ్గించడం జరిగింది. సో దాని వల్ల మనం ఒక హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నట్టయితే, కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ తీసుకున్నట్టయితే కొంతమంది ఎంతో మంది బతుకుతారు ఒక క్యాన్సర్ మెడిసిన్ దాని మీద తగ్గడం వల్ల. సో నేను అనుకోవడం సార్, డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్యానల్ ఉంటే వాళ్ళు కానీ, పోలవరం కాడు అమరావతి అనే 2 విషయాలు ఆంధ్ర రాష్ట్రం చాలా అవసరం. అది 2 చెప్పడం జరిగింది, చాలా సీరియస్ గా నొక్కి చెప్పడం జరిగినప్పుడు ఖచ్చితంగా అది గ్రాంట్ రూపంలోనో, లేకపోతే డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ ద్వారా వస్తుందో దాన్ని చర్చిస్తామని కూడా చెప్పాను. ఇంకా పూర్తి క్లారిటీ దాని మీద రావాల్సింది. సో నేనైతే మాత్రం ఏమంటే సార్, ఎంతైతే వాడుకోగలుగుతామో డెఫినెట్ గా ఆంధ్రాకి అయితే అంత వాళ్ళు ఇవ్వగలిగినారు. మహేష్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు ఆల్రెడీ గత 5 సంవత్సరాల ప్రభుత్వము రాక్షసత్వంతో అక్కసుతోటి 14 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ను ముంచేసింది. మళ్ళీ ఇప్పుడు గ్రాంట్ రూపంలో వస్తే అమరావతి త్వరగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ అమౌంట్ వచ్చినట్టు గ్రాంట్ రూపంలో వస్తే ఇప్పుడు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి మనం సమకూరుస్తామంటే మాకు పరోక్షంగా అప్పు ఇచ్చినట్లేనండి. అది ఈ అప్పులో ఇంకా అప్పు పెంచడం తప్ప ఇంకా వేరే కాదు. అది తీర్చాల్సింది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్